ఒకటి పద్నాలుగు మొదటి చదువు మనుషుల భాషలు యాభై భాషలు నేను మాట్లాడింది ఫ్యామిలీ వాళ్ళకి నోటికి వచ్చి కంగనవాడు తాళం ప్రవచించు ప్రభావం కలిగి మర్మములన్నీ జ్ఞానములు ఎదిగిన వాడని మండలను ఎదిగిపోగల పరిపూర్ణ విశ్వాసం కావాలని ప్రేమ లేని వాళ్ళైతే నేను తెలుసుకున్నాను. వేదాల పోషణ వరకు నా ఆస్తి అంతే ఇచ్చింది. వేదాల పోషణ వరకు నా ఆస్తి అంతే ఇచ్చింది. కాల్చబడుటకు నా శరీరం కలిగించింది. ప్రేమ లేని వాళ్ళైతే నాకు ప్రయోజనం. ప్రేమ దీర్ఘకాలం సాధించింది. దయ చూపించింది. ప్రేమ మంచపడుతుంది. ప్రేమ కర్మంగా నవ్వుతుంది. అది ఉద్యోగాలు మర్యాదగా నవ్వుతుంది. ప్రయోజనం విచారించి పంపుతుంది. త్వరగా కోపపడదు. కారణం మనసులో ఉంచుకోవాలి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యంతో సంతోషించి ఉడబడిని పద్నాలుగు వేయించి అన్నిటికీ పాల్గొని అన్నిటినీ మనం అన్నిటినీ నిరీక్షించి అన్నిటినీ కోరు ప్రేమ నక్షత్రాలను ప్రవచనములైన స్మరణలు భాషలైన మించిపోవు జ్ఞానమైన నిరంతరము మనము కొంత మట్టుకు ఎదురు ఎంత మట్టుకు ఎదురు కొంత మట్టుకు ప్రవర్తిస్తున్నాం. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానికి నిరంతరము నేను పిల్లవాడమైనప్పుడు పిల్లవాడి వల్లే మాట్లాడుతుంది. పిల్లవాడి వల్లే తలంచుతుంది. పిల్లవాడి వల్లే వచ్చింది. పెద్దవాడు పిల్లవాడి చేస్తూ మాట్లాడుతుంది. ఇప్పుడు అర్థంలో చూసినప్పుడు సూచనగా చూస్తున్నాను. అప్పుడు ఉత్సాహంగా ఇప్పుడు కొంతమందిగా ఎదుగుతున్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎదుగుబడిన ప్రకారం పూర్తిగా ఎదుగు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అన్నారండి. విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు విషయాల మీద అనర్గమైనటువంటి సత్యవాక్యం నా హృదయంలో నాటాలని వాక్యంతో నింపబడినటువంటి పౌలు గారు అంటారు, ఈ మంచి ఘటనలో క్రీస్తు ఐశ్వర్యంతో నింపబడిన ఇద్దరు యోగులు, సమర్పణ కలిగిన దైవజనులు, బైబిల్ కాలేజీలో టీచర్లుగా కూడా పనిచేసిన వారు, వరిష్ట రాష్ట్రంలో హాస్టల్ కష్టపడి ప్రమాదకరమైన స్థలంలో మరి ధైర్యంగా సేవ చేసే ఆ గొప్ప సేవకులు మనతో ఉండడం, వారు ఈ సమయంలో ఈ మూడు విషయాల మీద విశ్వాసము నిరీక్షణ ప్రేమ అని తేలికొందని మనకి విశ్వాసము ఫెయిత్, నిరీక్షణ హోప్, ప్రేమ చారిటీ, లవ్ అనుకున్నాం మనం, చారిటీ. ఈ మూడు విషయాల మీద బైబిల్ అంతా ఆధారపడి ఉందండి. ఆ విషయాలన్నీ కూడా మనకి అందించినందుకు, మన విశ్వాసం బలపరిచినందుకు, మనం అందుకు చేసిన ఆహారం అందించిన నేను అంటాను, మా బొమ్మాలని అంటాను, వారిని దాడి అంటాను. అంత అనుబంధంతో మా ప్రయాణం సాగుతుంది. నా మాట మన్నించి మా ఆహారం మన్నించి మనతో ఈ సమయం పంచుకొని మన వాక్యంతో బలపరచాలని నీ విశ్వాసము ఇంకా బదులు పెట్టాలి. అన్ని తెలిసిన సంగతులు ఉంటాయండి, కానీ తెలియదు. మనకు తెలిసినట్టు ఉంటాయి కానీ కొన్ని తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరంగా ఉంది. కనుక ఈ సమయంలో ఇది 7వ సదస్సు
అందరి ప్రార్థనలు బట్టి ఆశీర్వాదకరంగా ఈ యొక్క పరిచయం సాగుతుందండి. మీ ప్రార్థన ఎల్లప్పుడూ మా గురించి స్థానిక సంఘం ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి కొరకు కూడా మా అందరి ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా కొరకు ఇక్కడ జరుగుతున్న సేవలు వృద్ధుల సేవ కూడా ఉందండి. అనాథ వృద్ధుల సేవ, మరి ఆరు ప్రాంతాల్లో క్రిస్టియన్ సేవ, తదుపరి బైబుల్ తరగతి కూడా ప్రతి నెల ఇటువంటి విషయాలు ఆశీర్వాద విషయాలు దేవుడు మాకు ఇచ్చారు. అది తద్వారా మీకు మీ విశ్వాసాన్ని మీరు నేర్చుకున్న వాక్యాన్ని ఇంకా బదులు పెట్టాలని, ఇంకా మిమ్మల్ని బలపరచాలని ఆశతో ఈ యొక్క బైబిల్ తరగతులు నిర్వహిస్తున్నామండి. కనుక మీ యొక్క ప్రేమను బట్టి ఈ సమయంలో మరి మా యొక్క ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రాష్ట్రానికి సహోదరులకు అప్పగిందాం. విజయవంతం ప్రార్థన చేస్తాం. ఆయన వేళ రాజమండ్రిలో డ్యూటీ సెలవు పెట్టుకుని మనం మధ్యకొచ్చారంటే దానికి ప్రత్యేక ఉందా ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని విడిగా పునరుద్ధరిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, సకలాశీర్వాదములను ప్రార్థించుకున్న మానవులు, ఈ దినము మరొకసారి అయినా మీ యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి వాక్య రూపంతో తండ్రి సూటిగా బహు స్పష్టంగా మాతో మాట్లాడడానికి తండ్రి మీ సిద్ధంగా ఉన్నారు. మా సహోదరులు సేవకులు ఎస్కే పాణి గారు, ఆర్ పాణి గారి ద్వారా ఇదిగో తండ్రి వారికి మీరు ఇచ్చినటువంటి తలాంతం బట్టి, వారికి మీరు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి మరి ఒడిశా ప్రాంతంలో ధైర్యంగా మీ పక్షాన్ని నిలవబడి సేవ చేస్తున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించి వారిని నడుపుతున్న వారి బిడ్డలను దీవించి వారి సేవను దీవించి నడిపించమని ఇవరైనా మా యొక్క విశ్వాసము బలపరచబడేటువంటి తగిన శక్తి గల వాక్యము మాకు బోధించుతుండగా ఇదిగోదండి ఈ మాటలు మీవేనని మీ వాక్యమును సాత్వికంగా అంగీకరించి మేము ధన్యం అవ్వడానికి మీ యొక్క ఆశీస్సులు మేము పొందుకోవడానికి మీకు దయచేయండి. వినిన వాక్యంలో మా హృదయ తలంపు ఆలోచనలో శాశ్వతంగా నిలిచినలాగా మేము గ్రహించినలాగా మమ్మల్ని దీవించి నడిపించమని ఏకాగ్రతతో దేవుడు మీ యొక్క మాటలను మేము అంగీకరించి విని హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించి ఫలించలాగా దీవించమని ఇప్పుడు వచ్చిన సేవకులందరినీ దీవించండి. వారి కుటుంబాన్ని సంఘాలని సంఘ సభ్యులను వారి కుటుంబాన్ని దీవించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. ఇవాళ చాలా విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక సంఘం కూడా సహోదరులు స్త్రీలలో కూడా ఎవరైనా వాక్యం రాసుకునేవాడు ఉంటే మనకి బుక్స్ ఉన్నాయండి. మరి మీకు వాక్యం రాసుకునే వాళ్ళు బుక్లు తీసుకుని ఆ పుస్తకాల్లో వాక్యం రాసుకోవాల్సిన కోరుతున్నాం. మళ్ళా మనం దొరకదు అటువంటి అమూల్యమైన వర్తమానం మనకు అందించినందుకు అనుభవీయులైనటువంటి వాక్యమైనటువంటి సహోదరులు బట్టి వారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నామండి. ఒకరికి మీరు చెప్తాడు, తెలుగులో తర్జుమా చేస్తానంటే సృష్టికర్త సదాప్రభుకు ఆదిలో నివాసీములను అలవాటే మొట్టమొదటిగా ప్రేమ కలిగి
మహోన్నతుడైన మహాదేవుని కృపను బట్టి మేము అందరం క్షేమంగా ఈ సన్నిధికి చేరుకున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం. I bring you greetings in the name of our Lord and Savior Jesus Christ from Varanpur Church of Christ to Graceland Church of Christ. పరంపరలో ఉన్న క్రీస్తు సంఘం నుండి గ్రేస్‌ల్యాండ్‌లో ఉన్న క్రీస్తు సంఘానికి దేవుడు నన్ను నడిపించినందుకు నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I heartful thanks to the Graceland Church of Christ who invited us to teach in this particular subject. గ్రేస్‌ల్యాండ్‌లో ఉన్న క్రీస్తు సంఘం మమ్మల్ని ఆహ్వానించి దేవుని వాక్యాన్ని బోధించడానికి మాకు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘాన్ని అదేవిధంగా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. हमने जे अपन शिक्षा नहीं पाए को एक प्रकार हमको पूरी योग्य बनले నేను వచ్చి మిమ్మల్ని మీకు వాక్యం నేర్పించాలి అంత జ్ఞానం మాకైతే లేదు. कारण हमको जीवन सारा हमने अंदर को हमने वाक्य सीखोచ్చు మా యొక్క జీవితాల అంతా ఎక్కువగా మేము సత్యం నేర్చుకున్నామంటే ఆంధ్రలో నేర్చుకున్న సత్యం. and especially हमने बहुत गुणी एवं कृतज्ञ जे ग्रेसलैंड ख्रीष्ट मंडली जे कि हमको सेवा कार्य करबा निमंते आज हमको अपन सम्मुख रे छिड़ा हेबा निमंते सामर्थ्य करिसंती अपन मान सम्मुख रे बसिथिबा आ टीचर दयानंद को विशेष धन्यवाद ज्ञापन करू. నేను ఎల్లప్పుడూ గ్రేస్‌ల్యాండ్‌కి గ్రేస్‌ల్యాండ్ సంఘానికి మేము రుణపడి ఉంటాం. ఈ యొక్క గ్రేస్‌ల్యాండ్ సంఘం ద్వారా ఒడిశాలో మేము సేవ చేయగలుగుతున్నాం. వాటి విషయంలో గ్రేస్‌ల్యాండ్ సంఘం మమ్మల్ని బలపరుస్తుంది. అందుని బట్టి ఈ యొక్క స్థానిక సంఘ సేవకులకి వ్యక్తులు గారికి మా కృతజ్ఞత తెలియజేస్తాం. विशेषकर हमने आर्थिक विभिन्न प्रकार समस्या गति कर समय वाक्य द्वारा प्रार्थना द्वारा उत्साह करी ओडिशा राज्य में सेवा कार्य करने निमंते छिड़ा करके व्यक्ति हम सम्मुख रखती. ఒడిశాలో మేము సేవ చేసినప్పుడు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. అయితే మేము ఒడిశాలో ఇన్ని కష్టాలు పడుతున్నామని తెలిసి విక్టర్ గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆర్థికంగా ప్రోత్సహించి మమ్మల్ని చాలా విషయాలు మాకు నేర్పించి ఆ యొక్క ప్రాంతంలో సేవ చేయడానికి ఎంతగానో ప్రోత్సహిస్తున్న విక్టర్ గారికి అదే కుటుంబ సభ్యులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. हमने ये परिवार को माने चारोटी वंश सेवा कार्य कर आसुथिबा ए प्रकार ईश्वर को परिवार सम्मुख ईश्वर को वाक्य कहवा यह सरल हुए सहज हुए. ఇక్కడ కుటుంబము నాలుగు తరాలు దేవుని సేవలో కొనసాగుతున్నారు. అయితే అలాంటి వాళ్ళతో కలిసి దేవుని సేవ చేయడం అనేది మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. हमको इस तरह पासी आनी आपनकर वाक्य शिक्षा देवा निमंते केवल से हमर प्रेम छड़ा किछि नुहे. ఇక్కడ వచ్చి మేము వాక్యం చెప్తామంటే అదేదో మా జ్ఞానం కాదు, అయితే మా మీద ఉన్న వారి ఉన్న ప్రేమ ఇది రండి మన వాక్యం నేర్పించండి అని అంటున్నారు. అయితే అనేక విషయాలు వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటుంటాం. ఇది మాకు ప్రోత్సాహకరంగా ఉంటూ ఉంటారు. ଆଉ ଏଇ ପ୍ରକାର ପରିବାର ବିଷୟରେ କିମ୍ବା ଗ୍ରେସଲ୍ୟାଣ୍ଡ ମଣ୍ଡଳ ବିଷୟରେ କହିଲେ ଅନେକ ବିଷୟ ରହିଅଛି, କିନ୍ତୁ ଆପଣଙ୍କର ମୁଖ୍ୟ ବିଷୟ ବିଶ୍ୱାସ ପ୍ରେମ ଭରସା ବିଷୟରେ ଆମେ ଆଲୋଚନା କରିବା ନିମନ୍ତେ ସମୟ ଟିକେ ନଥିବା ସକାଶୁ ଆମେ ଆଗକୁ ଆମର ଲେସନକୁ ଆମେ ଯିବାକୁ ଚାହେଁ. ఇలాగా చెప్పుకున్నపోతే గ్రేస్‌ల్యాండ్‌లో ఉన్న క్యాంపస్లో వారందరూ మా మీద ఎంత ప్రేమ ఉంటుందో మమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తారో చెప్తే ఇంకా రోజంతా చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే మనం ఈరోజు మన ముఖ్యాంశం మాకు ఏదైతే ఇవ్వబడిందో ఆ లెసన్లోకి వెళ్దాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేది మాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. వాటి విషయంలో మనం ఆలోచిద్దాం. ବିଶେଷ କରି ମୋ ସମ୍ମୁଖରେ ବିଭିନ୍ନ ସ୍ଥାନରୁ ଏଠାରେ ଏକତ୍ରିତ ହୋଇଥିବା ପ୍ରତ୍ୟେକ ସେବକମାନଙ୍କୁ ପ୍ରତ୍ୟେକ ଖ୍ରୀଷ୍ଟରେ ଭାଇ ଏବଂ ଭଉଣୀମାନଙ୍କୁ ମୋ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର ଜଣାଏ. మా ముందు చాలా మంది ఆయా ప్రాంతంలో నుండి వచ్చిన సేవకులు ఉన్నారు. వారిని అదేవిధంగా సంఘస్థులను అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తునామమున హృదయపూర్వకంగా ఉన్నారు. हमने
विश्वास भरोसा प्रेम ए विषय प्रेरित पौल कोरिन्थीय मंडली को लिखिबार मुख्य कारण कोन माने ఇక్కడ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాయగల కారణం ఏంటంటే सेही काल रे प्रथम शताब्दी रो क्रिश्चियन माननको प्रेरित मनकर हस्तारोपण द्वारा से माननको अनुग्रह दान गुड़ाक वितरण करा जाउथिला। ఆదిమ సంఘంలో అపొస్తలుల చేతులుంచడం ద్వారా కొన్ని కృపావరాలు ఇవ్వబడేది, అలాగా అపొస్తలులు ఇచ్చేవారు. आउ एही उक्त से कृपा माने अनुग्रह दान अर्थ आरोग्य करिवा शक्ति, भाववाणी, परभाषा एही गुड़ाक प्राय 9 कोटी अनुग्रह दान माने प्रथम कोरिन्थी 14 अध्याय हम देखिबार। మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చెప్తూ కృపావరాలు 9 ఇవ్వబడింది. అది అపొస్తలుల హస్త నిక్షేపణ ద్వారా వారికి ఇవ్వడం జరిగింది. तेणु आपण माने प्रथम कोरिन्थी 12 अध्याय पुनी 14 अध्याय रे और पवित्र आत्मा को द्वारा प्रेरित को हस्तांतरण द्वारा प्रथम शताब्दी रो विश्वस्त क्रिश्चियन मन को वितरण करा जाउथिबा अनुग्रह दान विषय रे वर्णना करा जायछि। మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13-14వ అధ్యాయంలో హస్త నిక్షేపణ ద్వారా కొంతమంది ఆత్మ పొందారు. ఆ ఆత్మ ద్వారా వారు కృపవరాలంట దాన్ని వారు అద్భుతాలు చేసేవారు. तेबे से माने ए अनुग्रह दान द्वारा से माने पाइथिबा अनुग्रह दान सकाशु गर्व करी से माने प्रकृत ईश्वर को प्रेम भूली गले। వారు ఎప్పుడైతే కృపవరం పొందారో ఆ కృపవరాలను బట్టి ఆ స్వస్థత వరాలు, భాషలు మాట్లాడేది, ఈ విధంగా ఆత్మలు విచక్షణ జ్ఞానం ఇస్తే దాన్ని బట్టి గర్వించారు. అసలు దేవుడి ప్రేమ ఏంటో అని మర్చిపోయారు. మా సొంత జ్ఞానంతో చేస్తున్నామని వారి జ్ఞాన ప్రదర్శన చేసేవారు. और प्रेरित पौल ए कोरिन्थीय 13 अध्याय लिखिबार मुख्य उद्देश्य हला ఈ అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఈ యొక్క లేఖన భాగం రాసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే और अनुग्रह दान ठारू मुख्य विषय प्रेम बा विश्वास प्रेम भरोसा थे। ఈ కృపవరాల కంటే శ్రేష్టమైనది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వాటికంటే ఇది గొప్పది అని చెప్తూ ఉన్నారు. और विशेष कर प्रेम विषय जणैबा निमंते ही ए विशेष कर 13 अध्याय प्रेरित पौल लिखि अछंती। ఈ యొక్క మొదటి కొరింథీ 13వ అధ్యాయము ఈ అధ్యాయం రాయడానికి కారణం ఏంటంటే ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ప్రేమకున్న విలువ ఏంటో, ఎంత గొప్పదో అని తెలియజేయడానికి ఈ అధ్యాయం రాశారు. तेणु पौल कहउचंती जदि परभाषा थाए ताहा निवृत्त हेबो, ఒకవేళ భాషలు మాట్లాడితే అది నిలిచిపోతుందని చెప్పారు కదా. भाववाणी लोक हेबो, ए सब ప్రవచనాలు బాగా ఉంటే అది ఆగిపోతుందని చెప్పారు. ଆଉ ତେଣୁ କରି ଏହା କେବଳ ଅଳ୍ପ କାଳ ନିମନ୍ତେ ହିଁ ଏ ବର ଦିଆଯାଇଅଛି। ఈ కృపవరాలన్నీ కొద్ది కాలం వరకే దాని పరిమితం ఉంది అని తెలియజేస్తున్నారు. బైబిల్ ଲେଖିବା కంప్లీట్ పర్యంత ହିଁ ଦାନ ଦିଆଯାଇଅଛି। ఈ కృపవరాలన్నీ బైబిల్ రాయబడేంత వరకు పనికొస్తుంది అంటూ పౌలు ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ଆଉ ପ୍ରକୃତ ପ୍ରେମ ହେଉଛି ଇଭେନ୍ ସ୍ୱର୍ଗରେ ମଧ୍ୟ ପ୍ରେମ ଥାଏ। ఈ యొక్క ప్రేమ అనేది భూలోకంలో ఎలాగైతే ఉందో పరలోకంలో కూడా అట్టి ప్రేమ ఉంటుంది. କିନ୍ତୁ ପରଭାଷା ଆରୋଗ୍ୟ କରିବାର ଶକ୍ତି କିମ୍ବା ମାନେ ଭାବବାଣୀ କହିବା ସ୍ୱର୍ଗରେ ନଥାଏ। ఈ యొక్క స్వస్థత వరాలు, భాషలు మాట్లాడేది ఇదన్నీ పరలోకం ఉండదు. అది శాశ్వత కాదని ఆనాడు పౌలు అన్నారు. ତେଣୁ ଖ୍ରୀଷ୍ଟିଆନ సైలెంట్ పెట్టుకోండి. ତେଣୁ ଖ୍ରୀଷ୍ଟିଆନର ମୁଖ୍ୟ ଲକ୍ଷ୍ୟ କ'ଣ ମାନେ ମୂଳ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ଚିହ୍ନ କ'ଣ ମାନେ ଖ୍ରୀଷ୍ଟିଆନର ଗୁଣ ସମୂହ କ'ଣ ମାନେ ବିଶ୍ୱାସ ପ୍ରେମ ଭରସା। క్రైస్తవుల యొక్క మూలం ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇదే క్రైస్తవ మూలం. ଜଣେ ଖ୍ରୀଷ୍ଟିଆନକୁ ଆମେ କି ପ୍ରକାର ଚିହ୍ନିବା ମାନେ ତାଙ୍କର ବାହିକ ଭୂଷଣ ଦ୍ୱାରା ଆମେ ଚିହ୍ନି ନ ପାରି ତାଙ୍କଠାରେ ଥିବା ଏହି ଗୁଣ ଲକ୍ଷଣ ଦ୍ୱାରା ହିଁ ଜଣେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲିକି ଆମେ ଚିହ୍ନି ପାରିବା। ఒక వ్యక్తికి క్రైస్తవుడు అని మనం ఎలా గుర్తుపడగలం? ఆయన వేసుకున్న బట్టలు బట్టి కాదు,
లేకపోతే ఆ వేషాన్ని బట్టి కాదు, కానీ ఈ మూడింటి ఉంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటే తద్వారా ఈయన క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు అని మనం గుర్తుపడగలం। কিন্তু এই সমস্ত খ্রিস্টিয়ানର মূল লক্ষ্য ସେମାନେ ভুলি যাই কেবল এই অনুগ্রহ দান ମଧ୍ୟରେ ସେମାନେ ବ୍ୟତିବ୍ୟସ୍ତ ଥିବା ଆମେ ଦେଖିପାରୁଛୁ। అయితే ఈ మూడింటిని మర్చిపోయి కృపబలాలు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వేలాడుతూ ఇదే మూలం అని గర్వించి నిజమైన ప్రేమని వాళ్ళు పోగొట్టుకున్నారు। ଆଉ ବିଶେଷ କରି ପ୍ରେରିତ ପାଉଲ ଏ ପ୍ରଥମ କରନ୍ତି ଲେଖିବା ସମୟରେ କରନ୍ତିର ଥିବା ମଣ୍ଡଳୀର ପରିସ୍ଥିତି କି ପ୍ରକାର ଥିଲା ମାନେ ఈ కొరింథీ పత్రిక రాసేటప్పటికి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం యొక్క స్థితి ఎలా ఉండిందంటే ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଗ୍ରହଣ କରି ବା କନଭର୍ଟ କରି ପ୍ରାୟ 5-6 ବର୍ଷ ପରେ ଏହି ଉକ୍ତ ପତ୍ରିକା ପ୍ରେରିତ ପାଉଲ ଲେଖିଥିଲେ। కొరింథీలో ఉన్న సంఘము ఏర్పడిన 5-6 సంవత్సరం తర్వాత పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు। ତେଣୁ ଆମେ ଯେତେବେଳେ ଏହି ଉକ୍ତ ପତ୍ରିକା ବା ପ୍ରଥମ କରନ୍ତି ପତ୍ରିକା ଅଧ୍ୟୟନ କରୁଥିବା ସମୟରେ ମଣ୍ଡଳୀରେ ଦେଖାଯାଉଥିବା ବିଭିନ୍ନ ସମସ୍ୟା ଗୁଡ଼ାକ ଆମେ ପ୍ରଥମ పత్రికలో ଦେଖିପାରୁ। ఈ కొరింథీ పత్రిక రాయడానికి కారణం ఏంటంటే సంఘంలో అనేకమైన సమస్యలు వచ్చాయి। ఆ సమస్యకి సమాధానం చేయడానికి పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఉన్నారు। ଆମେ ଦେଖୁ ଆମେ ପ୍ରଥମ ଏତିକ ଚାପ୍ଟର ଅଧ୍ୟୟନ କରିବା ସମୟରେ ସେମାନଙ୍କର ବିଶେଷ କରି କଳହ ଥିଲା ସମସ୍ୟା। పౌలు ఆ సంఘంలో ఏముండేది? మొదటి 2-3 అధ్యాయాలు చదివితే సంఘంలో గొడవలు ఉన్నాయి। ଆଉ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଦଳଭେଦ ଥିଲା। వారిలో భేదాభిప్రాయం సంఘంలో ఉండేది। ପ୍ରତିମା ପୂଜାର ମାନେ ସମସ୍ୟା ଗୁଡ଼ାକ ଥିଲା। ఆ సంఘంలో విగ్రహాల సంబంధమైన సమస్యలతో సతమతమయ్యేవారు। వ్యభిచార గుଡ଼ାକ ଥିଲା। ఆ యొక్క పట్టణంలో వ్యభిచారం ప్రబలంగా జరిగేది। ଏହି ପ୍ରକାର ଅନେକ ସମସ୍ୟା ଗୁଡ଼ାକ ଆମେ ଉକ୍ତ ମଣ୍ଡଳୀରେ ଆମେ ଦେଖିଥାଉ। ఇలాంటి సమస్య ఆ యొక్క కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో ఉండేది। అందుకు దాన్ని పరిష్కరించడానికి పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఉన్నారు। ଆମେ ପ୍ରଥମ କରନ୍ତି ଏବଂ ଦ୍ୱିତୀୟ କରନ୍ତି ମଧ୍ୟରେ ଅନେକ ପାର୍ଥକ୍ୟ ଦେଖିଥାଉ। మొదటి కొరింథీ పత్రికను రెండవ కొరింథీ పత్రికల వ్యత్యాసం మనం గమనిస్తూ ఉంటాం। ପ୍ରଥମ କରନ୍ତିରେ କରେକ୍ସନ କରିବା ନିମନ୍ତେ ଅନୁଯୋଗ କରିକି ସୁଧାରିବା ନିମନ୍ତେ ପ୍ରେରିତ ପାଉଲ ଲେଖିଥିଲେ। మొదటి కొరింథీ పత్రిక ఏమో సంఘాన్ని గద్దించి సరిచేయడానికి మొదటి కొరింథీ పత్రిక రాస్తే ଦ୍ୱିତୀୟ ପତ୍ରିକାରେ ସେମାନଙ୍କର ପରିବର୍ତ୍ତନ ଆସିବା ସେମାନଙ୍କର ମେଚୁରିଟି ଆମେ ଦେଖିପାରୁଛୁ। రెండవ కొరింథీ పత్రికలో క్రైస్తవులకు ఉన్న ఆ మెచ్యూరిటీ, వారి విశ్వాసం ఎదిగిందో వారి విషయంలో పౌలు గారు మాతో పాటు మీరు పోరాడుతున్నారు అనే విషయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది। ଦୟାପୂର୍ବକ ଧ୍ୟାନ ଦେବେ, କାରଣ ଆମେ ଗୋଟିଏ ଅନ୍ୟ ଭାଷାରେ କହୁଥିବା ସମୟରେ ଆମେ ଅନ୍ୟ କୌଣସି କହିଲେ ସବ୍ଜେକ୍ଟ ଆମେ ଧରିପାରିବା ନାହିଁ। దయచేసి కొంచెం మాకు సహకరించాలి। చెప్పినప్పుడు ఇదైతే అసలే ఇక్కడ అనువాదం చేసే తెలుగునే కాదు, ఒకసారి గుర్తుంచుకోవాలి। అనువాదం చేసిన వ్యక్తి పక్క ఒడియా అంటే ఇంకా ఒడియా, తెలుగు అంటే మాకు తెలియదు, ఇక్కడ నేర్చుకోలేదు। ఇక్కడ ఉన్న మహానుభావులు నాకు నేర్పించారు తెలుగు, ఈ ప్రజలు నాకు నేర్పించారు తెలుగు। కాబట్టి మీరు ఏమైనా మాకు డిస్టర్బ్ చేస్తే 3 ప్రసంగాలు ఉంటాయి, తెలుగులోనే తెలుగు అనువాదం చేసి వస్తారు। అంత తెలుగు రాదండి, క్షమించండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। ତେଣୁ ଏଇ ଯୋଉ ପତ୍ରିକାରେ ମାନେ ପ୍ରେରିତ ପାଉଲ କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ କହିଛନ୍ତି ଯେ ଲେଖିଛନ୍ତି ବିଶ୍ୱାସ ପ୍ରେମ ଭରସା ହେଉଛି ମୁଖ୍ୟ। ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేది మూలం, దాన్ని మీరు కొనసాగించాలి। ଆଉ ଏଥିମଧ୍ୟରୁ ପ୍ରେମ ହେଉଛି ଉତ୍କୃଷ୍ଟ ବିଷୟ। ఆ మూడింటిలో ప్రేమ అనేది శ్రేష్టమైనది అని తెలుసు। ମାନେ ଖ୍ରୀଷ୍ଟିଆନର ଭିତ୍ତିମୂଳ ହେଉଛନ୍ତି ବିଶ୍ୱାସ। అయితే క్రైస్తవ మూలం ఏంటంటే విశ్వాసం। ତେଣୁ ବିଶ୍ୱାସ ବିନା ଭରସା ଏବଂ ପ୍ରେମ ଏହା ଆମେ କେବେ ମଧ୍ୟ ଆତ୍ମିକରେ ଅଭିବୃଦ୍ଧି କରିବା ଅସମ୍ଭବ। విశ్వాసం లేకుండా నిరీక్షణ రాదు, విశ్వాసం లేకుండా ప్రేమ అనేది ఉండదు। కాబట్టి వీటన్నిటికీ
విశ్వాసం మూలం. లైన్లో కూర్చోండి. ତେଣୁ ବିଶ୍ୱାସ ବିଷୟରେ ମଧ୍ୟ ଅଧିକ ପ୍ରାଧାନ୍ୟତା ଦେଇ ଲେଖିଛନ୍ତି। విశ్వాసం గురించి కూడా ప్రాముఖ్యం ఇక్కడ రాయబడింది. ମାନେ ବିଶ୍ୱାସ ବିନା ମାନେ ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମୃତ ଅଟେ। విశ్వాసంలో కూడా ఒక క్రైస్తవుడు మృతము. ତେଣୁ ବିଶ୍ୱାସ କି ପ୍ରକାର ବିଶ୍ୱାସ କରିବା ଉଚିତ ମାନେ అయితే ఎలాంటి విశ్వాసం మనకి ఉండాలంటే ଖ୍ରୀଷ୍ଟିଆନର ବିଶ୍ୱାସର ଭିତ୍ତିମୂଳ ସ୍ଥାପନ କରିବାକୁ ହେଲେ క్రైస్తవ విశ్వాసము మూలం స్థాపించాలంటే କେବଳ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ହିଁ ବିଶ୍ୱାସ ପ୍ରାରମ୍ଭ ହୋଇଥାଏ। విశ్వాసం అనేది కేవలం దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసం వస్తూ ఉంది. ମାନେ ଶାସ୍ତ୍ର ଅନୁସାରେ ଯୋଉଟା ବିଶ୍ୱାସ ବିଷୟରେ ମୁଁ କହୁଅଛି నేను చెప్పేది బయట విశ్వాసం నమ్మకం కాదు. ఈ యొక్క లేఖనాన్ని బట్టి ఆ విశ్వాసం ఏంటో అనేది నేను చెప్తూ ఉన్నాను. କାରଣ ଆମେ ଯାହା ଶୁଣୁ ତାହା ବିଶ୍ୱାସ କରିଥାଉ। అయితే మనం ఏదైతే వింటామో అదే మనం నమ్ముతాం లేదా విశ్వసిస్తాం. ଆମେ ମିଥ୍ୟା ଯଦି ମାନେ ଶୁଣୁ ମିଥ୍ୟା ଉପରେ ବିଶ୍ୱାସ କରିଥାଉ। ఒకవేళ మనం అబద్ధాన్ని వింటే అబద్ధాన్ని నిజంగా చెప్పి నమ్ముతాం. ଭ୍ରାନ୍ତ ବିଷୟ ଶିକ୍ଷା ମାନେ ଶୁଣିବା ଭ୍ରାନ୍ତ ଉପରେ ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଜାତ ହୋଇଥାଏ। అయితే ఒకవేళ అబద్ధాన్ని లేకపోతే అబద్ధ బోధను వింటే అబద్ధ బోధయే నిజమని నమ్ముతాం. ତେଣୁ ଆମେ ସମସ୍ତେ ଛୋଟରୁ ଆମେ ଶୁଣିଥିବା ବାକ୍ୟ ଯାହାକି ବିଶ୍ୱାସର ଡେଫିନେସନ ରୋମୀ ତାର 10:17ରେ ଅତଏବ ବିଶ୍ୱାସ ଶ୍ରବଣରୁ ଜାତ ହୁଏ, ଶ୍ରବଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆସିଥାଏ। మనం ఎన్నోసార్లు విన్న వాక్యము మనకు బాగా నలిగిన వాక్యము విశ్వసిస్తున్న వాక్యం ఏంటంటే విశ్వాసం ఎలా వస్తుందండి? రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. చూసారా? పక్కన చెప్పడానికి అర్థం ఏంటి? బాగా నలిగిన వాక్యం అన్నమాట. ତେଣୁ ଆମେ କ'ଣ କି ପ୍ରକାର ଆମର ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ବିଶ୍ୱାସ କି ପ୍ରକାର ଆମେ ଡେଭଲପ କରିବା ମାନେ କେବଳ ଯାହା ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରୁ ଆମେ ଶୁଣିବା କେବଳ ସେହି ବାକ୍ୟରୁ ହିଁ ଆମଙ୍କର ବିଶ୍ୱାସର ଭିତ୍ତିମୂଳ ଖ୍ରୀଷ୍ଟିଆନର ଭିତ୍ତିମୂଳ ପ୍ରାରମ୍ଭ ହେବା ଉଚିତ। అయితే క్రైస్తవుల యొక్క మూలము లేక విశ్వాసం ఎలా ఏర్పడాలంటే వినుట వలన, క్రీస్తు యొక్క మాట వినుట వలన మన విశ్వాసం రావాలి. అది నిజమైన విశ్వాసము. କିନ୍ତୁ ଯଦି ଆମେ ମିଥ୍ୟା ବିଷୟରେ ଶୁଣୁ ମିଥ୍ୟା ବିଷୟରେ ଆମେ ମନୋଯୋଗ କରୁ ତାହେଲେ ନିଶ୍ଚିତ ଭାବେ ମିଥ୍ୟାରେ ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ ପ୍ରାରମ୍ଭ ହୋଇଥାଏ। ఒకవేళ మనం సత్యవాక్యం వదిలేసి అబద్ధ బోధను విని నమ్మితే అబద్ధ బోధ విషయంలో నమ్మి అబద్ధములో బలముగా ఉంటాం. ତେଣୁ ପାଉଲ ଏହି କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ ଲେଖନ୍ତି ତା 2:4-5ରେ ଆମେ ଦେଖିବା। ପ୍ରଥମ କରନ୍ତି 2:5। అందుచేత మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు ఇలా రాస్తున్నారు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియో కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని। ତେଣୁ ପାଉଲ କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ ଯେତେବେଳେ ସେ ଶିକ୍ଷା ଦେଉଥିଲେ କୌଣସି ମନୁଷ୍ୟମାନଙ୍କର ଶିକ୍ଷା କିମ୍ବା ମନୁଷ୍ୟମାନଙ୍କର ଜ୍ଞାନ କିମ୍ବା ପରମ୍ପରା ଶିକ୍ଷା ନ ଦେଇ କେବଳ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ହିଁ ଯାହା ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ପ୍ରେରଣା ଦ୍ୱାରା ସେମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଉଥିଲେ। పౌలు ఏదైనా కొరింథీ పట్టణంలో వాక్యం చెప్తున్నాడంటే మనుష్య జ్ఞానాన్ని అక్కడ చెప్పలేదు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పిందో, వాక్యం ఏం చెప్పిందో, కేవలం దేవుడు వాక్యం శక్తిని అక్కడ చెప్పారు తప్ప సొంత జ్ఞానాన్ని అక్కడ బోధించలేదు. ତେଣୁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନରେ ମାନେ ବାସ୍ତବିକ ବିଶ୍ୱାସ ସ୍ଥାପନ କରିବାକୁ ହେଲେ କେବଳ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ହିଁ ଆମେ ଅଧ୍ୟୟନ କରିବା ଉଚିତ, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ହିଁ ଶ୍ରବଣ କରିବା ଉଚିତ। వాక్యాన్ని మనం చదివి కేవలం వాక్యం ద్వారానే మన విశ్వాసాన్ని మనం అంటే స్థాపించగలం. వాక్యం లేకుండా ఒక వ్యక్తి ఆత్మీయంగా విశ్వాసంగా ఉండలేడు. ଆଉ ଏ ବିଶ୍ୱାସର ମୁଖ୍ୟ ଆଧାର କ'ଣ ମାନେ ଈଶ୍ୱର ଅଟନ୍ତି। ఈ యొక్క విశ్వాసానికి మూలం ఎవరు అంటే దేవుడు. ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ, అదేవిధంగా యేసుక్రీస్తు దానికి మూలం, ପବିତ୍ର ଆତ୍ମା, పరిశుద్ధాత్మ దేవుడు, ପୁଣି ମଣ୍ଡଳୀ, అదేవిధంగా సంఘము. ଯଦିଓ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସର୍ବଶକ୍ତିମାନ ବିଷୟରେ ଆମେ ଅଧ୍ୟୟନ କରୁ ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କର ସର୍ବଶକ୍ତିମାନ ବିଷୟରେ ଯେତେବେଳେ ଆମେ ଧ୍ୟାନ କରୁ, ଶିକ୍ଷା ଲାଭ କରୁ, ତାହା ବିଷୟରେ ଅତ୍ୟଧିକ ବିଶ୍ୱାସ ଆମମାନଙ୍କଠାରେ ବୃଦ୍ଧି ହୋଇଥାଏ। సర్వశక్తివంతుడైన దేవుని గురించి మనం చదువుతున్నప్పుడు
మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో మనం నమ్మినప్పుడు మన విశ్వాసాన్ని ఇంకా బలపడుతూ ఉంటాయి. ତାଙ୍କର ପବିତ୍ରତା ବିଷୟରେ ମାନେ ତାଙ୍କର ଦୟା ବିଷୟରେ ପ୍ରେମ ବିଷୟରେ ଯେକୌଣସି ଗୁଣ ଲକ୍ଷଣ ବିଷୟରେ ଆମେ ଯେତେ ଅଧ୍ୟୟନ କରିବା ବା ଯେତେ ଆମେ ଶ୍ରବଣ କରିବା ଈଶ୍ୱରଙ୍କର ସେତେ ବିଷୟ ଆମେ ଜାଣିପାରିବା. దేవుని యొక్క జ్ఞానము, అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్పతనం మనం ఎంత స్టడీ చేస్తుంటే అంత విశ్వాసం మనలో ఏర్పడుతుంటారు. ସେଇ ପ୍ରକାର ଆମେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଯେତେକ ଆମେ ଶିକ୍ଷା ଲାଭ କରିବା ଅତି ଅନ୍ତରଙ୍ଗ ସହିତ ତାଙ୍କର ମର୍ମ ତାଙ୍କର ବହୁତ ଗଭୀରତା ବିଷୟରେ ଶିକ୍ଷା ଲାଭ କରିବା ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସେତେ ଦୈବିକ ବିଷୟରେ ଆମେ ଶିକ୍ଷା ଲାଭ କରି ତାଙ୍କ ବିଷୟରେ ଆମର ବିଶ୍ୱାସ ବୃଦ୍ଧି ହୋଇଥାଏ. యేసుప్రభువుని గురించి కూడా మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క సేవ పరిచర్యని అది ఆలోచిస్తున్నప్పుడు, ధ్యానించినప్పుడు మనలో అంత విశ్వాసం ఏర్పడుతూ ఉంటాయి. ତେଣୁ ଆଜିକାଲି ଅଧିକାଂଶ ଲୋକମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଶିକ୍ଷା ଲାଭ କରୁଥିବା ସକାଶୁ ଆଉ ପ୍ରକୃତ ବାଇବେଲରେ ଯାହା ଲେଖାଯାଇଛି ତାହା ନ ଶୁଣି ସେମାନେ ମନୁଷ୍ୟମାନଙ୍କର ଶିକ୍ଷା ବା ପରମ୍ପରା ବିଷୟରେ ଆଲୋଚନା କରିବା ଦ୍ୱାରା ଆଜି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଏହି ପ୍ରକାର ବିଶ୍ୱାସ ଶିଥିଳ ହେବା ଆମେ ଦେଖିପାରୁଅଛୁ. నేడు వాక్యాన్ని వినక వాక్యానుసారంగా నమ్మక అనేక మంది రోజు రోజుకి క్షీణించిపోతున్నారంటే ఏంటంటే వాక్యానుసారమైన విశ్వాసం కలిగి ఉండట్లేదు. ఏదో కథలు చెప్తారు, ఏదో సాక్ష్యాలు అంటారు, దాన్ని బట్టి వారు వింటుంటారు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వారు ఏమైపోతారంటే విశ్వాసాన్ని విడిచిపెట్టేలా ఉంటారు. ତେଣୁ ଆମର ବିଶ୍ୱାସର ବଳବାନ ହେବାର ଅଛି ମାନେ ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ଆତ୍ମିକ ବିଷୟରେ ଆମେ ଅତ୍ୟଧିକ ଅଧିକ ଆମର ବିଶ୍ୱାସର ବଳବାନ ମାନେ କରୁଛେ ଅଧିକ ବାକ୍ୟ ଶ୍ରବଣ କରିବା ଅଛି, ଅଧିକ ବାକ୍ୟ ଶିକ୍ଷା ଲାଭ କରିବା ଅଛି, ଅଧିକ ବାକ୍ୟକୁ ଧ୍ୟାନ କଲେ ଆମମାନଙ୍କର ଖ୍ରୀଷ୍ଟିଆନର ପ୍ରକୃତ ବିଶ୍ୱାସର ଅଭିବୃଦ୍ଧି ହୋଇଥାଏ. మనం అనుదినము బైబిల్ చదువుతూ, అనుదినము క్రీస్తు మాటలు వింటూ, మనం అనుదినము ప్రార్థన చేస్తుంటే మన విశ్వాసము రోజు రోజు ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ଆଜି ଜଗତରେ ଅଧିକାଂଶ 3000-6000ରୁ ଅଧିକ ମଣ୍ଡଳୀ ଗୁଡ଼ାକ ମତ ଶାଖା ଗୁଡ଼ାକ ଅଭିବୃଦ୍ଧି ହେବାର କାରଣ ମାନେ ମଣ୍ଡଳୀ ବାଇବେଲରେ ଥିବା ମଣ୍ଡଳୀ ବିଷୟରେ ଅତ୍ୟଧିକ ଭାବେ ସୂକ୍ଷ୍ମ ଭାବେ ସେମାନେ ଅଧ୍ୟୟନ କରିବା ସକାଶୁ ନ ଶୁଣିବା ସକାଶୁ ଆଜି ଏହି ପ୍ରକାର ଭାବେ ଭୁଲ ବା ଭ୍ରାନ୍ତ ବା ମତ ଶାଖା ଗୁଡ଼ାକ ଡେଭଲପମେଣ୍ଟ ହେବାର ମୁଖ୍ୟ କାରଣ ଅଟେ. నేడు 3000 పైన మత శాఖ రావడానికి కారణం ఏంటంటే బైబిల్ బోధ ఏంటో వారు పరిశీలించక వారి సొంత జ్ఞానాన్ని లేకపోతే వారి సంస్థ ఏదైతే ఒక క్రీడ ఉన్నది దాన్ని పాటించడం ద్వారా పూర్తిగా క్రీస్తుకు కొద్దిగా వేరైపోయి వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. ତେଣୁ ପାଉଲ ସେଇ ବିଶ୍ୱାସକୁ ଅଭିବୃଦ୍ଧି କରିବା ନିମନ୍ତେ ତୁମର ବିଶ୍ୱାସ ଯେପରି ମନୁଷ୍ୟମାନଙ୍କର ଜ୍ଞାନ ଉପରେ ସ୍ଥାପିତ ନ ହୋଇ ଯେପରିକି ଈଶ୍ୱରଙ୍କର ଶକ୍ତି ଉପରେ ଯେପରିକି ସ୍ଥାପିତ ହୁଏ ବା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଉପରେ ସ୍ଥାପିତ ହୁଏ ତାହା ସେ ଅନୁଭବ କରନ୍ତି, ଲେଖନ୍ତି. అందుకు పౌలు మీరు విశ్వాసంలో బలంగా ఉండాలంటే మనుషుల జ్ఞానాన్ని ఆచరణ చేసుకోవద్దు, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథాన్ని మీరు అనుసరించండి, దాన్ని చదవండి, తద్వారా మీ విశ్వాసము స్థిరపడుతూ ఉంది అని రాస్తున్నారు. ମାନେ ମନୁଷ୍ୟ ହୋଇଥିବା ସକାଶୁ ଅତି ସାଧାରଣ ଭାବେ ବିନା ପ୍ରମାଣ ସହିତ ଜଣକୁ ଆମେ ବିଶ୍ୱାସ କରିବାର ଦୁର୍ବଳତା ପ୍ରତ୍ୟେକ ମାନବର ଥାଏ. మానవులుగా ఒక వ్యక్తిని సులువుగా నమ్మేసే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మన మానవం ఆయన ఏదో చెప్పేసి నమ్మేస్తూ ఉంటాం. ଆପଣମାନେ ସମସ୍ତେ ବାକ୍ୟ ପ୍ରବୀଣ ଅଟନ୍ତି ମୁଁ ଜାଣେ. మీరందరూ వాక్యంలో చాలా దిట్ట అనే సంగతి నాకు తెలుసు. ପୁରାତନ ନିୟମରେ ଯେତେବେଳେ ରାଜ୍ୟ ଦୁଇ ଭାଗ ହୋଇଗଲା, పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే రాజ్యం విభజించబడిందో, ଉତ୍ତର ରାଜ୍ୟ ଦକ୍ଷିଣ ରାଜ୍ୟ ଦୁଇ ଭାଗ ହୋଇଗଲା. ఉత్తర ఇశ్రాయేలు దక్షిణ ఇశ్రాయేలు ఏదైతే విడిపోయారో, ସୋଲୋମନଙ୍କର ପରବର୍ତ୍ତୀ ସମୟରେ ରାଜ୍ୟ ଦୁଇ ଭାଗ ହୋଇଯିବା ଆମେ ସମସ୍ତେ ଜାଣୁ. ఆ సొలొమోను తర్వాత రాజ్యం విభజింపబడింది అనే సంగతి మనకు తెలుసు. ସେହି ସମୟରେ ଉତ୍ତର ରାଜ୍ୟରେ ଜାରୋବିୟମ 10 ଗୋଷ୍ଠୀକୁ ନେଇ ରାଜ୍ୟ କରିବାକୁ ପ୍ରାରମ୍ଭ କରିଥିଲେ. యెరోబాము 10 గోత్రం పట్టుకొని రాజ్యం స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. ପୁଣି ଦକ୍ଷିଣ ଦେଶରେ ରିହିବିୟମ 2ଟି ଗୋଷ୍ଠୀ ନେଇକି ସେ ରାଜ୍ୟ ପ୍ରାରମ୍ଭ କରିଥିଲେ. ఆ రెండు గోత్రాలను తీసి రెహబాము రాజ్యం స్థాపించాడు. ଏ ପ୍ରକାର ପରିସ୍ଥିତିରେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଯେ ପ୍ରକାର କି ଜେରୁସାଲେମକୁ ନ ଯାଆନ୍ତି ଏଥି ନିମନ୍ତେ ଜେରୋବାମ କ'ଣ କଲେ ଯେ ଦାନରେ ଗୋଟେ ବୈତଲରେ ଗୋଟେ ଯଜ୍ଞବେଦୀ ନିର୍ମାଣ କରି ତାହା ପ୍ରତିଷ୍ଠା କରିବାକୁ ଆରମ୍ଭ କରିଥିଲେ. యెరోబాము ఏం చేశారంటే బేతేలులో ఒక విగ్రహము,
అది ఒక దానిలో ఒక విగ్రహం పెట్టి మీరందరూ యెరూషలేముకు వెళ్ళకూడదు అని చెప్పి ఏం చేశారు, ఆపు చేయడానికి 2 తోడను ఆయన ఉంచాడు. ତେଣୁ ସେଇ ଜିହୁଦା ପ୍ରଦେଶ ଗୋଟେ ଭାବବାଦୀ ସେଇ ବିଷୟରେ ଭାବବାଣୀ କହିବା ନିମନ୍ତେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରେରିତ ହୋଇଥିଲେ, ପ୍ରତ୍ୟାଦେଶ ହୋଇଥିଲେ। అయితే ఒక ప్రవక్త దేవుని చేత చెప్పడానికి అక్కడ జరుగుతున్న ఆ విగ్రహాలను తప్పు అని గర్తించడానికి దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేశారు. ଆଉ ଜିହୁଦାର ଆଗତ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କୁ ସଦାପ୍ରଭୁ କହିବାର ବିଷୟ କ'ଣ ମାନେ ఆ యొక్క యూద వారికి చెప్పడానికి దేవుడు నియమించిన ప్రవక్తకు ఏమని చెప్పాడంటే, దేవుడు ତୁମେ ଯେଉଁ ରାସ୍ତାରେ ଯିବ నువ్వు ఏ మార్గంలో అయితే వెళ్తావో ସେ ରାସ୍ତାରେ ନ ଆସି ଅନ୍ୟ ରାସ୍ତାରେ ଆସିବ, మీరు తిరిగి ఆ మార్గం రాకుండా వేరే మార్గంలో వెళ్ళండి. ସେଠାରେ ଭୋଜନ କରିବା ନାହିଁ, వెళ్ళిన తర్వాత ఎవరైనా భోజనం పెడితే నువ్వు భోజనం చేయవద్దు, ପାନ କରିବା ନାହିଁ। నువ్వు నీళ్ళు కానీ తాగవద్దు. এই ପ୍ରକାର ଭାବବାଣୀ ତୁମ କାର୍ଯ୍ୟ ସମ୍ପନ୍ନ କଲା ପରେ ତୁମେ ଫେରି ଆସିବ ଅନ୍ୟ ରାସ୍ତାରେ। ପ୍ରଭୁ ପ୍ରତ୍ୟାଶିତ ପାଇଥିଲେ। ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు, కొత్త మాట్లాడవద్దు, నువ్వు చెప్పిన ప్రవచనం నెరవేర్చే వరకు నువ్వు అలాంటి దీక్షగా ఉండాలి అని దేవుడు అప్పుడప్పుడు చెప్పాడు. କିନ୍ତୁ ସେଇ ସ୍ଥାନକୁ ଗଲା ପରେ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సహాయం జరిగింది. ସେ ଜେରୁବାଲଙ୍କ ଦ୍ୱାରା ସ୍ଥାପିତ ହୋଇଥିବା ଯୋଉ ଯଜ୍ଞବିଧି ବିରୁଦ୍ଧରେ ଯେତେବେଳେ ଭାବବାଣୀ କହୁଥିଲେ, యెరొబాముకు వ్యతిరేకంగా ఆయన ప్రవచనం చెప్తూ ఉంటే, କାରଣ 200 ବର୍ଷ ପରେ ଯୋଶିଆ ବୋଲିକି ଜଣେ ରାଜା ଉତ୍ପନ୍ନ ହେବେ। ఆ 200 సంవత్సరం తర్వాత యోసియా అనే ఒక రాజు వస్తాడు. ଆଉ ଏଇ ସବୁ ଧ୍ୱଂସ କରିବେ, వినాଶ କରିବେ ବୋଲି କହିଥିଲେ। ఈ యొక్క వేదిక అంతా ఏమైపోతుంది, పగిలిపోతుంది, దాంట్లో ఉన్న బురదంతా చిన్న భిన్నం అవుతుంది అని ప్రవచించాడు ఈ ప్రభుత్వం. ଏଇ ପ୍ରକାର ଭାବବାଣୀ କହୁଥିବା ସମୟରେ అలాంటి దేవుడి చేత చెప్పబడే ప్రవచనం అక్కడ చెబుతూ ఉంటే ଚାରୋଦିନ ପରେ ତାକୁ ଧର ବୋଲି ପାଇଲେ। ఏమన్నాడంటే ఆ ప్రవక్త పట్టుకుని అన్నాడు. ତେବେ ତାର ହସ୍ତ କ'ଣ ହେଇଗଲା? అప్పుడు ఆయన చెయ్యి ఏమైపోయిందండి, ଶୁଖିଗଲା। ఏం చేయాలో చాపే పట్టుకోండి ଆଉ అన్నాడు. ପୁନର୍ବାର ସେ ଫେରାଇ ପାରିଲେ ନାହିଁ। మళ్ళీ తిరిగి ఆ చెయ్యి తిరిగి తీసుకురాలిపోయాడు. ତାର ଅର୍ଥ କ'ଣ ମାନେ దాని అర్థం ఏంటంటే, ଏଇ ଜିହୁଦାରୁ ଆସିଥିବା ମାନେ ଈଶ୍ୱରଙ୍କର ବ୍ୟକ୍ତି ବା ଈଶ୍ୱରଙ୍କର ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କୁ ନିରୂପଣ କରିବା ନିମନ୍ତେ ఈయన దేవుడు పంపించిన ప్రవక్త అని నిరూపించడానికి అలా జరిగింది. ଆଉ ଏଇ ପ୍ରକାର ହେଲା ପରେ ମୁଁ ଯେ ପ୍ରକାର ପୁନର୍ବାର ମୋର ହସ୍ତ ଯେ ପ୍ରକାର ପୂର୍ବପରି ହେବ ଏଥିରେ ମୋତେ ପ୍ରାର୍ଥନା କର ବୋଲି ମୋତେ କହିଥିଲେ। ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నా చెయ్యి మళ్ళీ తిరిగి యథావిధిగా ఉండడానికి నాకు ఒక ప్రార్థన చేయాలన్నాడు. ପ୍ରାର୍ଥନା କଲେ, ప్రార్థన చేశారు, ସୁସ୍ଥ ହେଲେ। స్వస్థత పొందాడు. ସେ କହୁଛନ୍ତି ଯେ ମୋ ଘରକୁ ଆସ, ମୁଁ ତୁମକୁ ବହୁତ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଉପହାର ଦେବି, ପୁରସ୍କାର ଦେବି ବୋଲିକି ଅଫର କଲେ। అయితే తన కుమారులలో వెళ్ళి ఆ తండ్రిని చెప్పారు. తండ్రి చెప్తే ఆయన వచ్చి ఏం చేశారండి, నేను ఒక ప్రవక్తనే, నాతో రా అని చెప్పి ప్రవక్త పిలిచాడు. ଜାରୁଡ଼ିୟମ ରାଜା କ'ଣ କହିଲେ ମାନେ ఎవరు ఏమన్నారంటే, ମୋ ଗୃହକୁ ଆସ, ମୁଁ ତୁମକୁ ଅନେକ ପ୍ରକାର ପୁରସ୍କାର ଦେବି ବୋଲି କହିଲେ। నా ఎందుకు రా, నేను మీకు బహుమానం ఇస్తాను అన్నాడు. କିନ୍ତୁ ଆଉ ଜିହୁଦାର ଆଗତ ପ୍ରଭୁଙ୍କର ଲୋକ କ'ଣ କହିଲେ ମାନେ ମୁଁ ମାନେ ଏଠାରେ ଭୋଜନ କରିବା ନିମନ୍ତେ କିମ୍ବା ପାନ କରିବା ନିମନ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ମୁଁ ମାନେ ଆଜ୍ଞା ପାଇନାହିଁ। నేను భోజనం చేయడానికి పానం చేయడానికి దేవుడు నాకు ఆజ్ఞాపించలేదు. ତେଣୁ ତୁମେ ମାନେ ତୁମ ଗୃହର ଅଧିକ ତୁମେ ଦାନ ଦେଲେ ମଧ୍ୟ ମୁଁ ଗ୍ରହଣ କରିବି ନାହିଁ ବୋଲି କହିଲେ। నీ ఇంట్లో ఉన్న సగం అంతా రాసి ఇచ్చినా నేను తీసుకోను. ମାନେ ଏ ବ୍ୟକ୍ତି ଏତେ ଏହି ପର୍ଯ୍ୟନ୍ତ ବହୁତ ଷ୍ଟ୍ରଙ୍ଗ ବିଶ୍ୱାସର ଅତି ଦୃଢ଼ ଥିଲେ। ఆ వ్యక్తి లేకపోతే ఆ ప్రవక్త అక్కడ వరకు నమ్మకంగా ఉన్నాడు. ଆଉ ଏହି ପ୍ରକାର ହୋଇକି ସଦାପ୍ରଭୁ କହିଥିବା ଆଜ୍ଞା ପ୍ରକାର ଅନ୍ୟ ରାସ୍ତାରେ ଯାଉଥିଲେ। దేవుడు చెప్పినట్లుగా మరి వేరే దారి వెంట ఆయన వెళ్తున్నప్పుడు ଏହି ଘଟଣା ସେଇଠାରେ ଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କର ପୁତ୍ରଗଣ ମଧ୍ୟ ଆମେ ସେଠାରେ ଥିବା ଦେଖିପାରୁଛୁ। అక్కడ ఈ సంఘటన అంతా ఒక ప్రవక్త కుమారుడు అక్కడ చూసి తన తండ్రితో చెప్పారు. ତେବେ ସେ କୋଉ ପଟରେ କୋଉ ରାସ୍ତାରେ ଗଲେ ବୋଲି ସବୁ ଅନୁସନ୍ଧାନ କଲା ପରେ ସୂଚନା ପାଇଲା ପରେ ତାହାଙ୍କର ଅନୁକରଣ କରିଥିଲେ। తండ్రి అంత వినిన తర్వాత ఏ దారిలో వెళ్తున్నారని అడిగి ఆ దారిలోకి వెళ్ళారు ఆ తండ్రి ప్రవక్త. ଏହି ପ୍ରକାର ରଥରେ ଯାତ୍ରା କରୁ କରୁ ସେ ଗୋଟିଏ ଅଲଗା ବୃକ୍ଷ ମୂଳେ ବିଶ୍ରାମ ପାଉଥିବା ସମୟରେ ఆయన ప్రయాణం చేస్తూ ప్రవక్త ఒక చెట్టు కింద అవసరం తీసుకున్నప్పుడు సరిగా వెళ్ళి ଆଉ ସେ କହିଲେ ଆସ ମୋ ଗୃହରେ ଭୋଜନ କର ବୋଲି ଆହ୍ୱାନ କରିଥିଲେ। ఆయన కూడా పిలిచారు, రండి మా ఇంటికి వచ్చి మీరు విశ్రాంతి తీసుకోండి, భోజనం చేయండి అని బతిమారు. ସେଇ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋତେ କହୁଛନ୍ତି ସଦାପ୍ରଭୁ ମୋତେ ଏଠାରେ ଭୋଜନ କରିବା ମୋତେ ଆଜ୍ଞା କରିନଥିଲେ। ମୁଁ ଯେଉଁ କାର୍ଯ୍ୟ କରିବା ମୋତେ ସେଇ କାର୍ଯ୍ୟକୁ ପ୍ରେରଣ କଲେ। ତେଣୁ ମୁଁ ଭୋଜନ କରିବେ ନାହିଁ, ପାନ କରିବେ ନାହିଁ କି ଅନ୍ୟ ରାସ୍ତା ଦେଇ ଆସିବା ମୋତେ ପ୍ରଭୁ ମୋତେ କହିଥିଲେ ବୋଲି କହିଲେ। అప్పుడు వరకు కూడా నమ్మకం ఉన్నాడు, దేవుడు నాకు భోజనం చేయమని చెప్పలేదు,
పణం చేయడం చెప్పలేదు, కాబట్టి నేను వెళ్ళను అని అప్పటి వరకు స్థిరంగానే ఉన్నాడు, ఆ విశ్వాసంతో ఉన్నాడు. କିନ୍ତୁ ସେ ଯୋଉ ପୁରାତନ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ତାଙ୍କୁ କଣ ମିଛ କହିଲେ, ମାନେ ମତେ ମଧ୍ୟ ସଦାପ୍ରଭୁ କହିଛନ୍ତି ଯେ ସେଇ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କୁ ଫେରାଇ ଆଣି ମୋ ଗୃହରେ ଆତିଥ୍ୟ କରିବାରେ ମୋତେ କହିବାର ମୁଁ ଆସିଛି ବୋଲି ମିଥ୍ୟା କହିଥିଲେ। అయితే ఆ ముసిలివాడైన ప్రవక్త ఏమన్నాడంటే, నీకే కాదు దేవుడు నాతో కూడా చెప్పాడు, తిరిగి మీ ఇంటికి తీసుకెళ్తామని చెప్పాడు, భోజనం పెట్టుకోమని నాకు దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు ఈ ప్రవక్త ఏమయ్యాడంటే ఆయన విశ్వాసం మారిపోయాడు. ଆଉ ସେ ତାଙ୍କର କଥାରେ ବିଶ୍ୱାସ କରି ఆయన చెప్పిన మాటను నమ్మి ତାଙ୍କ ଗୃହକୁ ଯାଇ ଭୋଜନ କରୁଥିଲେ। ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ଭୋଜନ କରୁଥିବା ସମୟରେ భోజనం చేసినప్పుడు ସେଇ ସଦାପ୍ରଭୁ ଯେଉଁ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବଞ୍ଚିତ କରିଥିଲେ ఏ ప్రవక్త ద్వారా మోసగించబడ్డాడో ସେଇ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ମୁଖ ଦ୍ୱାରା ସଦାପ୍ରଭୁ କହିଛନ୍ତି, ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట కలిగించాడు. ସଦାପ୍ରଭୁ ଯାହା ଆଜ୍ଞା କରିଥିଲେ ତାହା ତୁମେ କରିଅଛ। దేవుడు ఏదైతే ఆజ్ఞాపించలేదో అది మీరు చేశారు. ତୁମ ତେଣୁ ତୁମ ଶରୀର ତୁମ ଗୃହରେ ପହଞ୍ଚିଗଲେ ସମାଧି ପିତୃଲୋକଙ୍କ ସହିତ ସମାଧି ପ୍ରାପ୍ତ ହେବ ନାହିଁ। అందుచేత మీ యొక్క మృత శరీరము మీ పితరులతో సమాధి చేయబడదు. ମାନେ ଏଇ ପ୍ରକାର ଭାବେ ଗୋଟେ ମହାନ ଭାଓବାଦୀ ଯେ କି ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରେରିତ ହୋଇଥିବା ଭାଓବାଦୀ କାହିଁକି ପ୍ରବଞ୍ଚିତ ହେଇଥିଲେ? అయితే దేవుడి చేత పంపబడిన ఇలాంటి ఒక ప్రవక్త ఎందుకు మోసగించబడ్డాడు? କାରଣ ସେ ମାନେ లోపల పడిగలే। ఎందుకంటే వారు ఇంకొక మాట అన్నాడు, దేవుడు ఒకసారి చెప్తే ఆ మాట మీద నిలబడాలి, కానీ ఆయన ఎందుకు చెప్పేసారు కానీ ఆ వయసులో లేకపోతే అనుభవాన్ని ఇది అయి ఉండొచ్చు అని అపనమ్మకంలో దేవుడి మాట మీద తిరగబడి, అంటే వేరే దేవుడి మాట వెళ్ళలేదు, విశ్వాసం తిరగలేకపోయాడు. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଯାହା ତାଙ୍କୁ କହିଥିଲା ପରେ ଆଉ ଅନ୍ୟ ପ୍ରକାର କରିବେ କି? దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట నేను మార్చగలరా? దేవుడు మార్చదు. ସେଇ ପ୍ରକାର ପରିବର୍ତ୍ତନ କରିବେ କି ତାଙ୍କର ଆଜ୍ଞା? దేవుని ఆజ్ఞ ఆయన మార్చుతాడా? କିନ୍ତୁ ସିମ୍ପଲି ଜଣକୁ ବିଶ୍ୱାସ କରିକି ସେ କି ପ୍ରକାର ଭାବେ ପ୍ରବଞ୍ଚିତ ହୋଇଥିଲେ? చూడండి, అక్కడ దేవుడి మాట విన్నాడు, మళ్ళీ ఎవరి నుంచి చెప్తే ఆ మాట కూడా విన్నందుకు ఆయన విశ్వాసం ఏమైపోయిందండి, పూర్తిగా దెబ్బతిపోయింది. ତେଣୁ ମୁଁ କହିବାର ଅର୍ଥ କଣ କଲେ, నేను చెప్పేది ఏంటంటే ଯେକୌଣସି ବ୍ୟକ୍ତି ହେଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଉପରେ ଆମେ ନିର୍ଭର ନ କରି ଅନ୍ଧ ଭାବେ ଯେତେବେଳେ ଆମେ ଜଣଙ୍କ ବିଷୟରେ ବିଶ୍ୱାସ କରିବୁ, ତାହେଲେ ପ୍ରପଞ୍ଚରେ ପଡ଼ି ଆମର ବିଶ୍ୱାସରେ ପତନ ହେବାର ସୁଯୋଗ ରହିଅଛି। మనం ఏదైతే నమ్మామో ఆ విశ్వాసాన్ని ఏం చేయాలండి, పట్టుదలగా ఉంచాలి, గట్టి పట్టుకోవాలి. ఎవరు వచ్చి జిమిక్లు చేస్తారు, లాజిక్లు చేస్తారు, దాన్ని మాటలు వేలేసి బహుశా ఇది కూడా నిజమేమో అని వెళ్ళిపోవద్దు। ତେଣୁ ଆମମାନେ ଯେଉଁ ସବୁ ଆତ୍ମିକ ବିଷୟରେ ଆମେ ବିଶ୍ୱାସ କରି ଆସୁଅଛୁ ତାହା ପ୍ରକୃତରେ ବାକ୍ୟ ସମ୍ବନ୍ଧୀୟ ନା ନାହିଁ, ଆମମାନେ ଆମଙ୍କର ଉପାସନା ବିଷୟରେ ହେଉ, ମଣ୍ଡଳୀ ବିଷୟରେ ହଉ, ଆମଙ୍କର ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ଆମଙ୍କର ଆଧାର ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ। మొదట్లో నుండి మా బోధకులు ఏదైతే బోధించారో ఆ సత్యంలోనే ఉండాలి. అది విశ్వాసం కావచ్చు, అది సంఘం కావచ్చు, అది బాప్తిసం కావచ్చు, సిద్ధాంతపరమైన వాక్యము ఏదైతే మనం నమ్మామో దాని మీదే మనం ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారండి, దేనితో ఎవరో కొత్త బోధ అని చెప్పి నిజమైన సత్యాన్ని, నిజమైన విశ్వాసాన్ని వదిలేసి అబద్ధ బోధ వైపు వెళ్ళిపోతూ ఉంటారు। ତେଣୁ ମୋର ପ୍ରିୟ ବନ୍ଧୁଗଣ, ସେଦିନ ଜିହୁଦୀର ଆଗତ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି କେତେ ମାନେ ସହଜରେ କେତେ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ, କେତେ ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ଦୃଢ଼ ଭାବେ ଥାଏ କି ପ୍ରକାର ପତନ ହୋଇଥିଲେ ଆଉ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର ହୋଇଥିଲା। ମାନେ ଆଉ ପ୍ରଥମ ఆ యూదాలోకి వచ్చిన ప్రవక్త దేవుడి మాట విన్నాడు, వెళ్ళాడు, కొంతవరకు నమ్మకం ఉన్నాడు. కానీ ఇంకో ప్రవక్త వచ్చి ఏదో అబద్ధం చెప్తే ఆయన వెంట వెళ్ళిపోయినప్పుడు తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నప్పుడు దాని ప్రతిఫలం ఆయన పొందాడు. అలా ఉండొద్దు. ఏ సత్యం అయితే నమ్మామో ఆ సత్యంలో మరణంత వరకు నమ్మకం ఉండాలి। ତେଣୁକରି ପ୍ରଥମ କ୍ରମରେ ପାଉଲ କହିଥିଲେ, ପିତର କହିଥିଲେ, ପୁଣି କେଫାସ ଆପୋଲୋ ସଦୃଶ୍ୟ ବଡ଼ ବଡ଼ ପ୍ରଭୁଙ୍କର ସେବକମାନେ ବାକ୍ୟ କହିଥିଲେ। ఈ కొలది పట్టణంలో పౌలు, అదే అపోలో, అదే ఇంకో ఏంటంటే సేవకులు వాక్యం బోధించారు। କିନ୍ତୁ ତାହା ପରବର୍ତ୍ତୀ ସମୟରେ ମଧ୍ୟ କେତେକ ଭ୍ରାନ୍ତ ଶିକ୍ଷାକୁ ମଧ୍ୟ ଆସି ପ୍ରବେଶ କରିବା ଆମେ ଦେଖିଲେ। అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కొరంతి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి అనేకమైన అబద్ధ బోధకులు చొరబడి వారు ఎంతో అబద్ధ బోధ బోధించారు। ତେଣୁ ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ କୋଉ ଉପରେ ସ୍ଥାପିତ ହେବା ଉଚିତ, ମାନେ
केवल ईश्वर शक्ति पर ईश्वर वाक्य पर आपनकर विश्वास आधारित रहा उचित। ఈ రోజు కూడా మన విశ్వాసము మనుషుల జ్ఞానం మీద కట్టబడక లేఖనం మీద మన విశ్వాసం ఉండాలి। तेणु यही जो विश्वास भरोसा प्रेम यह प्रत्येक प्रकृत मंडल लक्षण गुड़ाक ఈ యొక్క విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనేది సంఘము యొక్క నిదర్శనము, ఇది ఒక చిహ్నము। प्रेरित पाउल द्वितीय तांकर सुसमाचार यात्रा रे जेतेबेले बेरिया अंचल को आसी वाक्य प्रचार करथिले से एवं शिला అపోస్తలుడైన పౌలు తన రెండో సువార్త ప్రయాణంలో ఆయన ఏథెన్స్ పట్టణంలో ఆయన సువార్త ప్రకటించినప్పుడు इति पूर्व थेसलोनिके थाई थेसलोनिके थिबा नगर गुडाकरे समाज गृह जीवित मान समाज गृह शिक्षा देउथिले దానికంటే ముందుగా ఆయన తెస్సలోనిక పట్టణంలో ఆయన యూదులు యొక్క సమాజ మందిరంలో ఆయన తర్కించుతూ వచ్చారు। अनेक लोग ग्रहण कले प्राय 3-4 वर्गर लोक माने ग्रहण करथिले जीवित माने ग्रहण करथिले सम्राट महिला माने ग्रीक अनेक लोक माने सम्राट लोक माने ग्रहण करथिले ఆ పౌలు యొక్క మాటలు అక్కడ ఉన్న కొంతమంది యూదులు అదేవిధంగా అన్యులు కొంతమంది స్త్రీలు గ్రీక్ వాళ్ళు కూడా ఆ పౌలు మాటలు విని మార్పు చెందుతూ ఉన్నారు। सेठार भयंकर भावे दारुण आसीथिला అలాంటి పరిస్థితుల్లో యూదులు ఏం చేశారంటే పౌలును శోధించారు, లేకపోతే తిరుగుబాటు చేశారు పౌలును। सेना राताराती सेने कोठी पठाइले ना बेरिया को पठाइले ఎప్పుడైతే ప్రమాదం వచ్చిందో అప్పుడు పౌలును ఏం చేశారు, సంఘము బెరియాకి పంపించేశారు। और बेरिया ने जेतेबेले से शिक्षा करथिले ఎప్పుడైతే బెరియా పట్టణంలో ఆయన వాక్యం చెప్తున్నారో किंतु बेरिया विश्वासी माने की प्रकार थिले माने బెరియాలో ఉన్న క్రైస్తవులు అక్కడ ఎలా ఉండేవారంటే पाउल सेମାନଙ୍କୁ देउथिबा शिक्षा పౌలు చెప్తున్న మాటలో शिला सेମାନଙ୍କୁ देउथिबा शिक्षा శ్రీలంకలో ఏదైతే వారికి వాక్యం చెప్తున్నారో ତାହା ପ୍ରକୃତର ବାକ୍ୟ ସମ୍ବନ୍ଧୀୟ ନାହିଁ ସେମାନେ ପ୍ରତିଦିନ ଶାସ୍ତ୍ର ଅନୁସନ୍ଧାନ କରୁଥିଲେ వారు చెప్పింది అలా ఉన్నావో లేవో అని ఏం చేసేవారండి, అనుదినము వాక్యాన్ని పరిశీలిస్తున్నారు। ତେଣୁ ସେଇ ମାନେ ବେରିଆର ବିଶ୍ୱାସୀମାନଙ୍କ ବିଷୟରେ କ'ଣ ଲେଖାଯାଇଛି ମାନେ ସେମାନେ ଜିହୁଦୀମାନଙ୍କର ଦେଶମାନଙ୍କରେ ଥିବା ଜିହୁଦୀମାନଙ୍କ ଅପେକ୍ଷା ଏମାନେ ସୁଶୀଳ ଥିଲେ ବୋଲି ଲେଖାଯାଇଛି। అందుకు బెరియా గురించి ఏం చెప్తుందంటే 11వ వచనం మొదటి అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతిదినము లేఖనములో పరిశోధించుతూ వచ్చిరి। ତେଣୁ ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଏକ ଆତ୍ମିକ ବିଶ୍ୱାସ, ଯେଉଁ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ଆମେ ପରିତ୍ରାଣ ପାଇବା ସେ ବିଶ୍ୱାସକୁ ଯଦି ଆମେ ବୃଦ୍ଧି କରିବାର ଅଛି ମାନେ କେବଳ ଈଶ୍ୱରଙ୍କର ବିଲକୁଲ ବାକ୍ୟ ଦ୍ୱାରା ହିଁ ଆମେ ବୃଦ୍ଧି କରିବା ଉଚିତ। ఏ విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని మనం బలపరచుకోవడానికి, ఆ విశ్వాసంలో నిలబడాలంటే కేవలం వాక్యమే, వాక్యం తప్ప పిట్ట కథ కాదు, వాక్యం తప్ప చిమికిలు మ్యాజిక్ కాదు, కేవలం వాక్యం ఆధారం। ତେଣୁ ଆଜି ଆମେ ବିଶ୍ୱାସର ସହିତ ବା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ସହିତ କେତେକ ମାନବିକ ଶିକ୍ଷା, କେତେକ ପରମ୍ପରା ଏହି ପ୍ରକାର ମିଶ୍ରିତ ହୋଇଥିବା ସକାଶେ ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସରେ ଦୁର୍ବଳତା ଥିବା ଆମେ ଦେଖିପାରୁଛୁ। మనం విశ్వసించాము కానీ కొన్ని సందర్భంలో మానవ కల్పిత జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవడం ద్వారా విశ్వాసం సన్నగిలిపోయి విశ్వాసం విడిచిపెట్టే పరిస్థితులు ఉంటాయి। ମନୁଷ୍ୟ ଆମମାନଙ୍କର ମାନେ ଖ୍ରୀଷ୍ଟିଆନର ବିଶ୍ୱାସ ତା ଉପରେ ଆଧାରିତ ମାନେ ସେମାନେ ଶୁଣିଥିବା ବାକ୍ୟ ଉପରେ ଆଧାରିତ ହୋଇଥାଏ। క్రైస్తవ విశ్వాసము వాళ్ళు వింటున్న వాక్యం మీద ఆధారపడి ఉండాలి। ଆମମାନେ ଆମମାନଙ୍କର ଶରୀର ମଧ୍ୟ ତା ଉପରେ ନିର୍ଭର କରେ, ଆମମାନଙ୍କର ଶରୀରର ଆରୋଗ୍ୟ ଆମମାନେ ଖାଉଥିବା ଖାଦ୍ୟ ଉପରେ ନିର୍ଭର କରିଥାଏ। మనకు ఆరోగ్యము దేని మీద ఆధారపడి ఉందంటే మనం తింటున్న ఆహారం మీద ఆధారపడి ఉంటుంది। ଆମମାନେ ଯଦି ବାହାରେ ସର୍ବଦା ହୋଟେଲରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଯେଉଁ କି ମାନେ ବିଭିନ୍ନ ପ୍ରକାର କେମିକାଲ ଗୁଡ଼ାକ ଏଡ୍ କରିକି ମାନେ ଅଧଘଣ୍ଟା କି ଘଣ୍ଟାଟେ ରନ୍ଧା ହେଉଥିବା ଖାଦ୍ୟ ଆମେ 10-15 ମିନିଟରେ ସମାପ୍ତ କରିବା ନିମନ୍ତେ ବିଭିନ୍ନ ପ୍ରକାର କେମିକାଲ ବ୍ୟବହାର କରୁଥିବା ଖାଦ୍ୟ ଯଦି ଆମେ ବ୍ୟବହାର କରୁ ତାହେଲେ ଆମମାନଙ୍କର ଶରୀର ଆରୋଗ୍ୟ କି ପ୍ରକାର ଥିବ। అయితే మనం ఇంటి ఆహారం ఫుడ్ మానేసి అతమానం బయట మనం తింటుంటే కెమికల్స్ రకరకాల నూనెతో మనం ఉండేటప్పుడు అది తింటే ఏమవుతుంది, అందుకే గ్యాస్ట్రిక్స్, హార్ట్ చోటు, రకరకాల రోగాలతో నిండిపోతుంది। కారణం ఏంటంటే సరైన ఆహారం మనం తినట్లేదు। ଆମର ଆତ୍ମିକ ଜୀବନରେ అలాగే మన ఆత్మ సంబంధమైన
జీవితంలో విశ్వాసం వచ్చి క్రిస్టియన్ జీవనంలో విశ్వాసం వచ్చి భిత్తిమూల ଅଟେ। అదే విధంగా విశ్వాసము మూలము। ତେଣୁକରି ଖ୍ରୀଷ୍ଟିଆନ ପ୍ରେରିତ ପାଉଲ ସେ ଆମଙ୍କର ବିଶ୍ୱାସ କି ପ୍ରକାର ଅଛି ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରି ଦେଖ ବୋଲି ପାଉଲ ଏଇ କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ ଲେଖନ୍ତି। అందుకు ఆ సంఘానికి పౌలు ఇంకొక లేఖన భాగంలో 2వ కొరింథీ పత్రిక 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీకు మీరు ఏం చేసుకున్నారని పరిశీలించుకోండి, చూసుకోండి ఒకసారి। ତାର ଅର୍ଥ ଆମର କରୁଥିବା ବିଶ୍ୱାସ ବାକ୍ୟ ସମ୍ବନ୍ଧୀୟ ନା ବାକ୍ୟ ବାହାର ସମ୍ବନ୍ଧୀୟ। అయితే మన విశ్వాసము వాక్యముతో సరిపోతుందా లేక వాక్యానికి వ్యతిరేకంగా మన నమ్మకం ఉందా అని ఏం చేసుకోవాలండి? ప్రతిదినము ధర్మశాస్త్రాన్ని లేక వాక్యాన్ని పరిశీలించుకోవాలి। ତେଣୁ ଆମଙ୍କର ବିଶ୍ୱାସ ତେଣୁକରି ଜ୍ଞାନୀ ସୋଲୋମନ ଗୋଟିଏ ବିଷୟ ହିତୋପଦେଶରେ ଲେଖନ୍ତି 4:23ରେ। అదే విధంగా సొలొమోను సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాస్తున్నారు। ତୁମଙ୍କ ହୃଦୟକୁ ଅତି ଯତ୍ନରେ ରଖ। 4వ అధ్యాయం 23వ సామెతల గ్రంథం 4:23 మీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరుట కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయంలో భద్రముగా కాపాడుకోవచ్చు ଆମେ ଶୁଣୁଥିବା ବାକ୍ୟ କୋଉଠାରେ ଆମେ ସଂରକ୍ଷଣ କରିଥାଉ? మనం వింటున్న వాక్యం ఎక్కడ భద్రం చేసుకుంటాం? హృదయంలో। ତେଣୁ ଆମେ ଯେଉଁ ସମସ୍ତ ଶୁଣୁଛୁ ఏదైతే మనం వింటున్నామో ଆମର ତାହା ଆମ ହୃଦୟରେ ମାନେ ସଂରକ୍ଷିତ ହୋଇଥାଏ। అది మన హృదయంలో భద్రపరచబడి ఉంటాయి। ଯଦି ଆମେ ପ୍ରକୃତରେ ପ୍ୟୁର ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶ୍ରବଣ କରୁଛୁ ఒకవేళ స్వచ్ఛమైన వాక్యం వింటూ ఉంటే ତାହେଲେ ଆମର ଆତ୍ମିକ ଆରୋଗ୍ୟର କାରଣ। అయితే మన ఆరోగ్యకరమైన స్థితి ఉంటుంది। କାରଣ ସେଇ ପ୍ରକାର ବିଶ୍ୱାସର ଜୀବନର ପ୍ରବାହ ଜନ୍ମ ହୋଇଗଲା ଲେଖାଯାଇଛି। ఎందుకంటే జీవాధారాలు హృదయంలో నుండి వస్తుంది। କାରଣ ଖ୍ରୀଷ୍ଟିଆନର ଭିତ୍ତିମୂଳ ଯଦି ବିଶ୍ୱାସ ହୁଏ ఒకవేళ క్రైస్తవ మూలాధార విశ్వాసం అయితే ତାହେଲେ ପ୍ରେମ ହେଉଛି ଖ୍ରୀଷ୍ଟିଆନର ଜୀବନ ତାହା। అయితే ప్రేమ అనేది క్రైస్తవ జీవుల జీవాధార లాంటిది। ଆଉ ଭରସା ମଧ୍ୟ କେବଳ ଆମମାନଙ୍କର ଥିବା ବିଶ୍ୱାସ ଆମମାନେ ଶୁଣୁଥିବା ବାକ୍ୟ ଉପରେ ହିଁ ଆମମାନେ କରୁଥିବା ଭରସା ନିର୍ଭର କରେ। అయితే మనం వింటున్న వాక్యము నమ్ముతున్న వాక్యాన్ని బట్టి మన నిరీక్షణ కూడా అక్కడే ఇమిడి ఉన్నది। ତେଣୁ ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଏଠାରେ ହୃଦୟକୁ କ'ଣ ମାନେ ଆମେ ଶୁଣୁଥିବା ବାକ୍ୟ ଉପରେ ଅତ୍ୟଧିକ ଧ୍ୟାନ ଦେବା ଉଚିତ। అయితే మనం వింటున్న వాక్యము మరి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి। ତେଣୁ ପିତର କ'ଣ ବୋଲି କହୁଛି ତାର ପ୍ରଥମ ପିତର 2ରେ ମାନେ ନୂତନ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ମାନେ ଅମିଶ୍ରିତ ଦୁଗ୍ଧ ପାନ କର ଯାହାକି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ବିଷୟରେ ଲେଖାଯାଇଛି। అందుకు పేతురు రాస్తూ స్వచ్ఛమైన పాలు లాంటి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల నిష్కపటమైన సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదురు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి। ତେଣୁ ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସକୁ ଆମର ଅଭିବୃଦ୍ଧି କରିବାର ଅଛି ମାନେ ପ୍ରକୃତ ବିଶ୍ୱାସକୁ మన నిజమైన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ଆମମାନଙ୍କଠାରେ କି ପ୍ରକାର ବିଶ୍ୱାସ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି ମାନେ మనలో నుండి దేవుడు ఎలాంటి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడంటే ଈଶ୍ୱରଙ୍କ ମୁଖରୁ ନିର୍ଗତ ହେଇଥିବା ଏହି ମାନେ ଧର୍ମଶାସ୍ତ୍ରରୁ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରୁ ହିଁ ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସର ଭିତ୍ତିମୂଳ ସ୍ଥାପିତ ହେବା ଉଚିତ। మన విశ్వాసము కేవలం వాక్యానుసారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు। తద్వారా ଆମେ ବଞ୍ଚିଥାଉ। తద్వారా మనం బ్రతుకుతుంటాం ఆత్మీయంగా। ଆମମାନଙ୍କ ହୃଦୟକୁ ଅତି ଯତ୍ନରେ ରଖର ଅର୍ଥ మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలనే దాని అర్థం ఏంటంటే ଯାହା ଶୁଣିବା ଦ୍ୱାରା మనం వినుట వలన ଦେଖିବା ଦ୍ୱାରା మనం ఏదైతే చూస్తున్న దాన్ని బట్టి ଧ୍ୟାନ କରିବା ଦ୍ୱାରା మనం ధ్యానం చేసిన దాన్ని బట్టి ଆମମାନଙ୍କ ହୃଦୟର ପରିସ୍ଥିତି ତା ଉପରେ ନିର୍ଭର କରିଥାଏ। మన యొక్క హృదయము వాటిని బట్టి ఉంటుంది అన్నమాట మన విశ్వాసం। ତେଣୁ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଓଲ୍ଡ ଟେଷ୍ଟମେଣ୍ଟରେ పాత కాలంలో యెహోవా ఇలా అంటున్నారు ଇସ୍ରାଏଲ ସନ୍ତାନମାନଙ୍କୁ
କଣ ଆଜ୍ଞା ଦେଇଥିଲେ ମାନେ ఇశ్రాయేలుతో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ସେମାନଙ୍କର ବିଶ୍ୱାସର ଭିତ୍ତିମୂଳ ଧର୍ମଶାସ୍ତ୍ର ଉପରେ ଯେପରିକି ଆଧାରିତ ହେବ ଏଥି ନିମନ୍ତେ ସେମାନଙ୍କର ସନ୍ତାନମାନଙ୍କୁ ବସିବା ସମୟରେ ଉଠିବା ସମୟରେ ପୁଣି ପଥରେ ଗମନ କରିବା ସମୟରେ এই ତିନୋଟି ସମୟରେ ସର୍ବଦା ସେମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବାକୁ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର మూసాଙ୍କ ଦ୍ୱାରା ଇସ୍ରାଏଲମାନଙ୍କୁ ଦେଇଥିବା ଆଜ୍ଞା ଆମେ ଦେଇପାରୁଛୁ। ఇశ్రాయేలు యొక్క విశ్వాసం ధర్మశాస్త్రం మీద ఉండాలి. ఆ యొక్క ధర్మశాస్త్రం మీద ఉంటూ వారు ఎలాంటి విగ్రహాల వైపు వెళ్ళకూడదు, లోపం వైపు వెళ్ళకూడదు అని చెప్పి తల్లిదండ్రులారా మీ పిల్లలకు బాల్యం నుండి వారు కూర్చున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు పడుకున్నప్పుడు, వారు ప్రయాణం చేసినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని మనం నేర్పించండి, మీ పిల్లలకి నేర్పించండి అని దేవుడు ఎందుకన్నాడు? ఒకవేళ ధర్మశాస్త్రం వారి విశ్వాసానికి మూలం కాకపోతే వారు ఏమైపోతారు? త్రోవ తప్పిపోయి విగ్రహాతీతులుగా మారిపోతారని అలాంటి యెహోవా దేవుడు కూడా పాత కాలంలో చెప్పి ఉండేవారు. ଆମଙ୍କ ହୃଦୟ ଖାଲି ଥାଏ, ଏମିତି ଥାଏ। మన హృదయము ఎప్పుడు ఖాళీగా ఉంటుంది। ଯେତେବେଳେ ଆମେ ଯାହା ଦେଖିଥାଉ ଶୁଣିଥାଉ ఏదైతే మనం చూస్తుంటామో, ఏదైతే మనం వింటుంటామో ତାହା ଆମଙ୍କ ହୃଦୟରେ ପରିପୂର୍ଣ୍ଣ ହୋଇଥାଏ। ఆ వాటిని బట్టి మన హృదయం నిండుతూ ఉంటుంది। ତେଣୁ ଆଜି ମାନେ ବର୍ତ୍ତମାନ ଯୁଗ ମୋବାଇଲରେ ପରିପୂର୍ଣ୍ଣ ହୋଇଯାଇଛି। ప్రస్తుత యుగం ఎలా ఉందంటే మొబైల్తో నిండిపోయింది। ଟିକେ ଯଦି ଫ୍ରି ମିଳିଲେ କେବଳ ମୋବାଇଲ ଦେଖୁଛନ୍ତି। కొద్దిసేపు అవకాశాన్ని రాగానే చేస్తారండి, ముందు అసలు ఇలాగలాగా ఆ వేలు ఆడుతూ ఉంటారు అన్నమాట। ତେଣୁ ଏମାନେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ପରିବାର ମଧ୍ୟ କେବଳ ବାଇବଲ ମାନେ ସେମାନଙ୍କ ହୃଦୟରେ ସେମାନେ ନ ପୁରେଇକି ପିତାମାତା ମାନେ ସେମାନେ କେବଳ ମୋବାଇଲ ଦେଖିବାକୁ ମଧ୍ୟ ଛାଡ଼ି ଦିଅନ୍ତି। నేడు ప్రతి కుటుంబంలో ఏదైనా ఖాళీ దొరికితే ఆ పిల్లలకు కూడా వారు తల్లిదండ్రులు ఏం చేయాలి కదండి, వాటిని నేర్పించట్లేదు। తల్లిదండ్రులు ఒక గదిలో సెల్ చూస్తుంటే పిల్లలు కూడా ఇంకో గదిలో సెల్ చూస్తున్నారు। ఇంకా సెల్తోనే నిండిపోయింది అన్నమాట। ତେଣୁ ଆଜି ଭୟଙ୍କର କ'ଣ ମାନେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଠାରୁ ମାନେ ଅତ୍ୟଧିକ ସମୟ ଅତ୍ୟଧିକ ପ୍ରାଧାନ୍ୟତା କେବଳ ମୋବାଇଲରେ ଆମେ ଦେଇଥିବା ସକାଶୁ వాక్యము కంటే సమయము సెల్ ఇచ్చుట ద్వారా విశ్వాసం ఏమైపోతుందండి? బైబిల్ చదివితే కదా దాన్ని బట్టి విశ్వాసం ఆధారపడి ఉంటుంది। ତେଣୁ ଆଜି ଅଧିକାଂଶ ଲୋକମାନଙ୍କର ବିଶ୍ୱାସ କ'ଣ ହେଇଯାଉଛି ମାନେ ଶୀତଳ ହେଇଯାଉଛି। అందుచేత నేడు అనేక మంది విశ్వాసాలు కూడా ఏమైపోతున్నాయండి? అవిశ్వాసంగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది। ତେଣୁ ଆପଣଙ୍କର ବିଶ୍ୱାସକୁ ବୃଦ୍ଧି କରିବା ନିମନ୍ତେ అందుచేత మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలంటే ଏହି ପ୍ରକାର ବାଇବଲ କ୍ଲାସର ମାନେ ଆବଶ୍ୟକତା ରହିଅଛି। ఇలాంటి బైబిల్ తరగతులు అని చాలా చాలా అవసరం ఉంది। అందుచేత వారు ఈ బైబిల్ తరగతిని ఏర్పాటు చేసి మిమ్మల్ని ఏం చేయడానికి అండి, పురికొల్పడానికి, ఉత్తేజపరచడానికి। ఎందుకంటే మొబైల్తో నిండిపోయింది, ఇప్పుడు వాక్యంతో నింపాలి, బలపరచడానికి ఈ కార్యక్రమం అంతా। ତେଣୁ ବାପା ମା ମାନେ ନିଜର ପିଲାମାନଙ୍କୁ ଷ୍ଟ୍ରଙ୍ଗ ଫୁଡ୍ ଷ୍ଟ୍ରଙ୍ଗ ଟିଫିନ୍ ଦିଅନ୍ତି। తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి ఆహారము, మంచి పానీయము ఇస్తారు, ఎందుకంటే వారు ఆరోగ్యంగా బలంగా ఉండడానికి। କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ସେବକ ସଦୃଶ କିମ୍ବା ବେସରକାରୀ ସଦୃଶ କ'ଣ କରନ୍ତି? ନିଜର ମଣ୍ଡଳୀକୁ ନିଜର ସନ୍ତାନ ପରେ ଆତ୍ମିକ ଖାଦ୍ୟ ବିଷୟରେ ବିଶେଷ କରି ସେମାନେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତି, ଯତ୍ନ ନେଇଥାନ୍ତି। అలాగే నేను మన సేవకులు కూడా గ్రేస్లైన్ సంఘం కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరచడానికి కారణం ఏంటంటే మనందరం కూడా ఆత్మశ్రమంలో మన ఆరోగ్యకరమైన బోధ ఇచ్చి మనల్ని బలపరచడానికి। ఎందుకంటే లోకం అంతా అబద్ధంతోనూ మోసంతో నిండిపోతుంది కాబట్టి వాటిని కాపాడడానికి ఇలాంటి కూడికలు మనం ఏర్పాటు చేస్తుంటారు। ତେଣୁ ଆମେ ନେକ୍ସଟ ବ୍ରେକ୍ ପରେ ଆଉ ଆଗକୁ ଯିବା କ୍ଲାସ୍। బ్రేక్ తర్వాత మన విశ్వాస విషయంలో మనం ఇంకా సాగుతాం। ତେଣୁ ଏଇ ପର୍ଯ୍ୟନ୍ତ ଅତି ଯତ୍ନ ସହକାରେ ଅତି ଆଗ୍ରହ ସହିତ ବାକ୍ୟ ଶ୍ରବଣ କରିଥିବା ପ୍ରତ୍ୟେକକୁ ଧନ୍ୟବାଦ ଦେଇ చాలా ఓపికతో దేవుని వాక్యము ఆసక్తి పెట్టినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ସମୟ ଦେଇଥିବା ସ୍ଥାନୀୟ ମଣ୍ଡଳୀର ସେବକ ఆనంద్ బాబు వచ్చి సౌరద్ రాజు వచ్చి మొదటి క్లాసులో చక్కగా ఆశీర్వాదం జరిగింది। క్రికెట్ ముందు గడల ద్వారా క్రికెట్ ముందు అందిస్తున్నారు రామజీవన్ బాబు మొదటి క్లాస్ జయకరం జరిగినందుకే